హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బాక్స్ ఛానల్. సో అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా రోజులు అయింది మనం వీడియో చేయక. సో కొంచెం పనులలో బిజీ ఉండి వీడియో చేయలేకపోయాను. ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా. సో ఈరోజు అయితే మంచి కంటెంట్ వీడియోలు అయితే ఉంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏం జరిగిందో ఎలా జరుగుతున్నాయో అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మనకైతే తెలుస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు చెప్పేదే చెప్తున్నా అంటే మార్కెట్లో అదే అవుతుంది. సో అందుకోసమే దాన్నే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మనకు సపోర్టు రెసిస్టెంట్లు అనేవి మారుతున్నాయి, ప్లేసులు మారుతున్నాయి, కానీ మార్కెట్ బిహేవియర్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటే మాత్రమే డబ్బులు అనేవి సంపాదించడం జరుగుతుంది మార్కెట్లో. సింపుల్ ఉదాహరణలతోనే నీకు మార్కెట్ అయితే నేను చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు. ఈరోజు కూడా మనం మార్కెట్ బిహేవియర్ ఏ విధంగా జరిగింది, మనం ఏ విధంగా అనాలిసిస్ చేసామన్నది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే మీరు కంటిన్యూ చేస్తూ చూడండి. చూస్తే మీకైతే లాజిక్స్ అయితే అర్థమవుతాయి. ప్రతిరోజు చెప్పుకునేది నిన్న మార్కెట్లో ఏం జరిగిందో తెలుసుకుంటే ఈరోజు మార్కెట్ ప్రిడిక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నిన్న గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెటు గ్యాప్ డౌన్కి అయితే వచ్చింది. సింపుల్గా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఎందుకంటే మార్కెట్ అబ్జర్వ్ చేయండి, మీకు హోంవర్క్ ఇస్తున్నా. కొన్ని రోజులు, ఒక 2 రోజులో, ఒక 3 రోజులో సేమ్ సినారియోని అయితే మార్కెట్ ఈ రోజులలో అయితే చేయడం జరుగుతుంది, అంటే ఫామ్ చేయడం జరుగుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్కి వచ్చి పైకి వెళ్ళడమా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం సేపు అక్కడ సస్టైన్ చేసి పైకి వెళ్ళడమా, కిందికి రావడం, ఏదో ఒకటి మాత్రం సేమ్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో మీరు దీన్ని డెప్త్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, నిన్న గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో కొంచెం అయితే ఫాల్ అయితే అయింది, సపోర్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడ డెప్త్గా మన బలం తీసుకొని, అంటే ఎలా సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళడం జరిగింది మార్కెట్. తర్వాత చూడండి, ఇక్కడ క్లియర్గా డ్రా చేస్తున్నాను. తర్వాత ఈ ఏరియా మొత్తం కూడా సస్టైన్ చేసి కిందికి అయితే రావడం జరిగింది. కిందికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ అయితే అవుతుంది. సో నిన్నటి లెవెల్స్ ఈరోజు ఉండవు కాబట్టి నిన్న ఏ విధంగా మనము డ్రా చేసామో అంటే మీకు షార్ట్ వీడియోలో దొరుకుతుంది, వెళ్ళి చూడండి, అక్కడ ప్రాపర్గా మీకు అర్థమవుతుంది. సో మార్కెట్ సెంటిమెంట్ పోయేటప్పుడు ఏం వదిలేసి వెళ్ళింది అంటే, సో నిన్న అయితే గ్యాప్ డౌన్కే వదిలేసి వెళ్ళింది. ఇది బీటీఎస్టీ చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ మనమైతే చెయ్యము. ఎందుకంటే నైట్ అంతా టెన్షన్ పడడం మన వల్ల అయితే కాదు. దయచేసి మీరు కూడా అలాంటి వాటికి వెళ్ళకండి. అలా వెళ్ళి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదృష్టాన్ని ఎప్పుడు మనం నమ్ముకోవద్దు. ఎందుకంటే మార్కెట్లో ఏమైనా జరగవచ్చు, న్యూస్ అయినా బ్యాడ్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఉన్నట్టుండి గ్యాప్ అప్ హ్యూజ్గా ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ కూడా హ్యూజ్గా ఓపెన్ అవ్వచ్చు. కాబట్టి దయచేసి మీరు వాటి వైపు పరిగెత్తకండి. తర్వాత ఏం జరిగింది ఈరోజు సంఘటనకు వస్తే మనము, సో ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్లో మార్కెట్ అయితే ఓపెన్ అయింది, రెసిస్టెంట్ కింద మార్కెట్ అయితే ఓపెన్ అయింది. నేను ప్రతి వీడియోలో చెప్పేదే చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్ ఓపెన్ అయినప్పుడు దాని నేచర్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తే మనకనేది ట్రేడ్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ ఫ్లాగ్ ఉంది ఏందని మీరు ఆలోచిస్తున్నారేమో, దయచేసి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది, కానీ క్యాండిల్ రిజెక్షన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. క్యాండిల్ రిజెక్షన్ అయింది, తర్వాత క్యాండిల్ ఏమైందో వెయిట్ చేస్తున్నాం కన్ఫర్మేషన్ కోసం. ఒక అయితే 2 విక్కులు చిన్న బాడీ, అంటే నేను డోజీ అంటాను వీటిని. సో అది ఫామ్ అయింది అనమాట. అంటే సెల్లర్స్ ఆర్ బయ్యర్స్ ఆర్ కొట్లాడుతున్నారు అనమాట, బాగా సెల్లర్స్ బయర్స్ కొట్లాడుతున్నారు. తర్వాత ఏం ఫామ్ అయింది, హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. ఇదే రిటైలర్ల పాలిట శాపంగా మారుతుంది, ఎందుకంటే ఇన్ని వచ్చినాయి కాబట్టి. సో అందరు ఏంటి, ఇంకా పిఈ వైపే వెళ్తుందని అక్కడ ట్రేడ్ అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. కొంచెం నిదానంగా ఆలోచించి ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు బ్యాంక్ నిఫ్టీలో ఏమేమి ఉన్నాయి అనేసి వెళ్ళి ఒక లుక్ వేయండి. బ్యాంక్ నిఫ్టీ ఏ సెక్టార్ అనేది బ్యాంకింగ్ సెక్టార్ కాబట్టి, సో బ్యాంకింగ్ సెక్టార్లో ఏవేవి బ్యాంక్స్ ఉన్నాయో వాటిపైన ఒక లుక్ వేయండి. వెళ్ళి వేస్తే మీకు అర్థమవుతుంది ఏంది పాజిటివ్లో ఉన్నాయా, నెగిటివ్లో ఉన్నాయా, మార్కెట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇండికేషన్ ఏంటి, డోజీ టైప్లో ఒక క్యాండిల్ ఫామ్ చేసింది, తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ చేసింది. కానీ ప్రాపర్గా ఏ క్యాండిల్ కూడా ఆ డోజీ లోన్ అయితే బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్. బ్రేక్ చేయలేదు కాబట్టి మనము పిఈ వైపు వెళ్ళడానికి
ఆస్కారం అయితే లేదు. నాకైతే కన్ఫర్మేషన్ కనపడలేదు. ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయిందో చూడండి, ఎంత ప్రాపర్గా బ్రేక్ అయిందో, రెసిస్టెంట్ని ప్రాపర్గా బ్రేక్ చేసింది కాబట్టి బ్యాంక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మన ట్రేడ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మనకి టార్గెట్ చూడండి ఎంత మంచిగా వస్తుందో. టార్గెట్ మళ్ళీ రెసిస్టెంట్ వరకు మన రూల్స్ ప్రకారం సపోర్ట్ దగ్గర తీసుకుంటే రెసిస్టెంట్ దగ్గర వరకే ఉండాలి. కానీ అది ప్రాపర్ రెసిస్టెంట్ ప్రాపర్ కన్ఫర్మేషన్లు ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్లు అయితే తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆప్షన్ ట్రేడర్లు లాస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే ఫోమోకి గురవ్వడము, లేకపోతే మార్కెట్లో రన్నింగ్ క్యాండిల్ చూసి ఎంట్రీలు కొట్టడము, ఇవన్నీ జరుగుతాయి. వచ్చేటప్పుడు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్ మీ డైరెక్షన్లో మార్కెట్ ఉంటే. కానీ మనం ఏంటంటే సబ్జెక్ట్ ట్రేడర్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనం అదృష్టాన్ని నమ్ముకొని మార్కెట్ పైకి పోతుంది కదా పైకి వేద్దాము, కిందికి పోతుంది కదా కిందికి వేద్దాం అనే ట్రేడర్స్ కాదు. మనము ప్రాపర్ కన్ఫర్మేషన్ ట్రేడర్స్. తర్వాత ఏమైంది చూడండి ఫ్రెండ్స్, రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక క్యాండిల్ 2 వీక్లో చిన్న బాడీ అయితే ఫామ్ చేసింది. దాన్ని బ్రేక్ చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ క్యాండిల్ అయితే బ్రేక్ చేయలేకపోతే సెకండ్ క్యాండిల్ కూడా బ్రేక్ చేసి అక్కడ మళ్ళీ ఒక డోజీ అయితే ఫామ్ చేసింది. అంటే ఇండికేటెడ్ టు మార్కెట్ కిందికి పోవడానికి అనేది ఇష్టపడతలేదు, ఫైటింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాపర్గా మనం చూసుకున్నట్టయితే మంచి మంచి బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయి, వాటిని ఏవి కూడా ప్రాపర్గా బ్రేక్ చేయలేకపోతున్నాయి అన్నప్పుడు ఏం చేస్తామో మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, అంతే కన్ఫర్మేషన్ కోసం. వెయిట్ చేసిన తర్వాత ఏమైంది అంటే చూడండి మీరు క్లియర్గా అక్కడ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవ్వడం నేను గమనించాను. మీకు డౌట్గా ఉంటే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో చూడండి. సో అందులో పోస్ట్ అయితే చేశాను. తర్వాత ఏమైంది, క్యాండిల్ బూమ్ అయితే అయింది. చూడండి ఫ్రెండ్స్, జనరల్గా ఫ్లాగ్ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే మనము దాని రూల్ ప్రకారం అది బ్రేక్ అయినప్పుడు కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకొని తర్వాత పోల్ ఎంత ఉందో అంతవరకు అయితే మనం టార్గెట్ తీసుకోవచ్చు అనమాట. చూడండి వచ్చింది ఆ టార్గెట్, సింపుల్గా అయితే రావడం జరిగింది. పైనే రెసిస్టెంట్ ఉంది. మన రూల్స్ ప్రకారం ఏంటి, రెసిస్టెంట్ ఉన్నప్పుడు ట్రేడ్లు తీసుకోవద్దు. కానీ ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ ప్రకారం ట్రేడ్ తీసుకున్నాం. సింగిల్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు. సింగిల్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చి పైకి అయితే బూమ్ అయితే అయింది. నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్రేక్ అయింది, సింగిల్ క్యాండిల్ కన్ఫర్మేషన్, పైకి అయితే వెళ్ళిపోయింది మార్కెట్. చూడండి ఈ విధంగా మార్కెట్లో మనమైతే ట్రేడ్ అయితే చేయాలి. తర్వాత ఏమైంది, మార్కెట్ మళ్ళీ డోజీ ఫామ్ చేసింది. తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఒక రేంజ్ని అయితే ఫామ్ చేసింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనపడుతుంది ఏంటంటే ఒక రేంజ్ అయితే ఫామ్ చేసింది. చూడండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అది బ్రేక్ అయింది, మార్కెట్ పాజిటివ్గా ఉంది, కానీ పైన కూడా బ్రేక్ అవ్వగానే ట్రేడ్స్ ఎప్పుడు ప్లేస్ చేయొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం ట్రేడ్లు ప్లేస్ చేసినామంటే ఖచ్చితంగా లాస్ అయితే అవుతాం. నేను ఎందుకు చెప్తున్నాను ఇట్లా అంటే కన్ఫర్మేషను నేను మీకు నిఫ్టీలో కూడా చూపిస్తా. అన్న ఇక్కడ రెసిస్టెంట్ దగ్గర ఓపెన్ అయింది కదా, క్యాండిల్స్ ఇక్కడ మీరు కనపడుతుంది కదా, ఇక్కడ క్యాండిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా, మళ్ళీ మీరు అట్లా తీసుకోకుండా ఎందుకు మాకు ఇలా చెప్తున్నారంటే నేను ఏం చెప్తాను ప్రతి వీడియోలో మీరు చూడండి. నేను చూసేటప్పుడు ఫిన్ నిఫ్టీ ప్లస్ నిఫ్టీ 50 కూడా చూస్తాను. ఎందుకంటే అన్నిట్లో కొన్ని బ్యాంక్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి 100% ఎంతో కొంత వెయిటేజ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నిఫ్టీకి వెళ్ళి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఏం జరిగింది అనేది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నెగిటివిటీ లేకున్నా నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఈరోజు ఓపెన్ అయినప్పుడు మార్కెట్ చూడండి రెసిస్టెంట్ దగ్గర ఓపెన్ అయింది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ప్రతిదీ కూడా ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని కూర్చున్నాను. ఓపిక కూర్చోండి. చూడండి ఓపెనింగ్తోనే మార్కెట్ అనే పెద్ద క్యాండిల్ ఫామ్ చేసింది. ఇప్పుడు నిఫ్టీ ఎక్కడికి వచ్చింది, సపోర్ట్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్. నిఫ్టీ వీక్ ఉంది. ఎందుకు వీక్ ఉందంటే తనలో ఉన్న ఒక వెయిటేజ్ కంపెనీ అనేది అది కూడా వీక్ ఉందన్నమాట. మీకు ఈ క్లియర్గా అర్థమవుతుంది కదా. మనము ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని దీంట్లో ఉన్న వెయిటేజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వెళ్ళి చూసుకోవడం బెటరు. ఎందుకు చెప్తున్నా అంటే ఆప్షన్ ట్రేడర్కి మైనస్ ఏంటి అంటే స్టాప్ లాసులు తక్కువగా మనం పెడతాం కాబట్టి టకా హిట్ అవుతాయి. స్టాప్ లాస్ హంటింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. మనము ఎంట్రీ ఏ విధంగా ఇవ్వాలి ఆప్షన్ ట్రేడింగ్లో అంటే ప్యూర్గా షూర్ షార్ట్గా ఎంట్రీలు అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇస్తేనే మనం సక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది. నేను ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ సబ్జెక్ట్లో చెప్తాను. చూడండి నిఫ్టీ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అక్కడ 2-3 క్యాండిల్స్ చూస్తే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా చూద్దాం పదండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది చూడండి, 2 క్యాండిల్స్ సస్టైన్ చేస్తున్నాయి. పడడానికి
ఇష్టపడడం లేదు. ఇక్కడ అర్థమవుతుంది కదా, రెసిస్టెంట్ దగ్గరనే ఉంది మార్కెట్ కాదనను, కాకపోతే ఏంటి అంటే పడడానికి ఇష్టపడుతున్నాయా లేదా అనేది కన్ఫర్మేషన్స్ కూడా కావాలి. కాబట్టి చూస్తే మనకు కిందికి వెళ్ళినప్పుడల్లా రిజెక్షన్స్ ఫేస్ అవ్వడం అయితే జరుగుతుంది 2 క్యాండిల్లో. తర్వాత ఒక క్యాండిల్ ఫామ్ చేసింది, బయ్యర్స్ సెల్లర్స్ ఈ ఏరియాలో కొట్లాడుతున్నారు. ఎందుకంటే రెసిస్టెంట్ దగ్గర సేల్ చేసిన వాళ్ళు లేదు ఇక్కడి నుంచి మేము పైకి తీసుకెళ్తామని బయ్యర్స్. సో ఈ విధంగా అయితే కొట్లాట జరుగుతుంది ఆడ. కాబట్టి మనమైతే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఎంట్రీలే తీసుకోవాలి. దయచేసి ఒక టైం ఫ్రేమ్ కాకపోతే ఒక టైం ఫ్రేమ్కి వెళ్ళండి, అక్కడ మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఏదో ఒక క్యాండిల్ ఇండికేషన్ అయితే పర్ఫెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇదే టైం ఫ్రేమ్లో అర్థం అవ్వాలని లేదు. ఒకరికి 15 నిమిషాల్లో అర్థమవుతుంది, ఒక నిమిషంలో అర్థమవుతుంది, ఒకరికి 3 నిమిషాల్లో అర్థమవుతుంది. ఈ విధమైన సబ్జెక్టులు అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, పైకి వెళ్ళిపోయింది. తర్వాత ఏంది చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూపిస్తాను మీకు. నేను ఇక్కడ నుంచే ఎందుకు ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా అంటే మార్కెట్ అక్కడికి వచ్చి ఆగింది. సో ఫస్ట్ టైం సో నేను వెయిట్ చేస్తున్నాను ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం, పిఈ ఏమన్నా దొరుకుతుందా. కానీ బ్యాంక్స్ అన్ని పాజిటివ్లో ఉండడం వల్ల మనం ఏంటి హయ్యర్లో ఫార్మేషన్ ఫస్ట్ నుంచి కూడా జరుగుతుంది. హై లో క్రియేట్ చేసింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ లో క్రియేట్ చేసింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ ఏంటి చూడండి లో క్రియేట్ చేసింది, పైకి వెళ్తుంది. కానీ ఏ లోని కూడా ఏది తెంపడం లేదు. కాబట్టి వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, వెయిట్ చేసి మాత్రమే ట్రేడ్ కొట్టాలి. చూడండి ఆ ట్రెండ్ లైన్ ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత గమనించండి, నేను ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఎందుకంటే మార్కెట్ అక్కడికి వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి. సో మనము వెళ్ళి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో చూస్తే నేను అక్కడ పెట్టాను అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి రేంజ్ బౌండ్ అవుతుంది అని చెప్పేసి. దయచేసి చూడండి రేంజ్ బౌండ్ అయిందా కాలేదా ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ విధంగా మార్కెట్ అయితే రన్ అవుతుంది అని చెప్పేసి పెట్టాను. ఇప్పటి వరకు అయితే ఆ రేంజ్ బౌండ్ నుంచి మార్కెట్ అయితే బయటికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. క్లియర్గా చూసుకుంటే ఇక్కడ డోజీ ఫామ్ అయింది కదా, అక్కడ నుంచి చూసుకుంటే మనము మార్కెట్ అయితే బయటికి వెళ్ళదు. అంటే ఇప్పుడు నో ట్రేడింగ్ జోన్లో మార్కెట్ అయితే రన్ అయితే అవుతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం క్లియర్గా చెప్తాను వినండి. ఎందుకు అంటే ప్రీవియస్లో ఇక్కడ ఎక్కడన్నా సెల్లింగ్ అయితే వచ్చి ఉండొచ్చు ఫ్రెండ్స్, 100% చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ సెల్లర్స్ అయితే ఉంటారు. ఎందుకు ప్రీవియస్ డే మనకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను. దయచేసి చూడండి, ఎక్కడనో సెల్లింగ్ అయితే ఖచ్చితంగా 100% వచ్చి ఉంటుంది, ప్రీవియస్లో వచ్చింది కాబట్టి మనకు అదైతే జరుగుతుంది. చూడండి ఇగో ఈ ఏరియా నుంచి సెల్లింగ్ అయితే వచ్చింది, అందుకోసమే ఆపుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది కదా, చూడండి ప్రీవియస్ డే ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే నువ్వు ఏ ఇండికేటర్ యూజ్ చేసినా కూడా 100కి 200% చెప్తున్నా, అది ప్రీవియస్ డేని క్యాల్కులేషన్ చేసుకొనే ఇస్తుంది. సో ఏంటంటే మనము ప్రీవియస్ డేని క్యాల్కులేషన్ చేసుకొని ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏరియాలో సెల్లింగ్ జరిగింది కాబట్టి అక్కడ మార్కెట్ అనేది ఆపడం అయితే జరుగుతుంది. సో మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ క్లియర్గా. ఎందుకంటే ఈ డబ్బులు ఇచ్చినా చెప్పని సబ్జెక్టు మనకు ఫ్రీగా వస్తున్నప్పుడు దాన్ని కొట్టి పారేయకుండా కొంచెం అర్థం చేసుకుంటే, రోజు అనాలిసిస్ ఏ విధంగా జరుగుతుందని అర్థం చేసుకుంటే మనము సింపుల్గా మనం సక్సెస్ అవ్వడానికి అయితే కారణం అవుతాం ఫ్రెండ్స్. 100కి 200% చెప్తున్నాను నేను. సో ఏంటంటే ఇప్పుడు నో ట్రేడింగ్ జోన్ నడుస్తుంది. సో దీంట్లో నో ట్రేడింగ్ జోన్ నడుస్తుంది. మరి ఫిన్ నిఫ్టీలో ఏం నడుస్తుంది, లేకపోతే ఇంకా నిఫ్టీ 50లో ఏం నడుస్తుందో మనం అయితే క్లియర్గా అబ్జర్వేషన్ అయితే చేద్దాం వెళ్ళి. సో క్లియర్గా నేను చెప్పాలనుకున్నా కాబట్టి క్లియర్గా వినండి ఫ్రెండ్స్. సింపుల్ ట్రేడ్ ఈరోజు ఇంకా కొన్ని కన్ఫర్మేషన్లు మీకు ఇస్తాను చూడండి. నిన్న ఏమైంది, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, కిందికి వచ్చింది, మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ పోయేటప్పుడు కిందికి వచ్చింది. తర్వాత మొన్న ఏమైంది, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా కనపడుతుంది కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఏమైంది, ఇక్కడ నుంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ చేసుకొని పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా. మళ్ళీ ఏమైంది, లాస్ట్లో మార్కెట్ కిందికి అయితే వచ్చి ఆగింది. సో మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయింది, కిందికి సపోర్ట్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, వెళ్ళేటప్పుడు నెగిటివ్లో క్లోజ్ చేసింది. సో అర్థమవుతుందా, ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సో స్ట్రెంత్ బాగుంది కాబట్టి ఈ జోన్ అయితే తెంపేసింది ఫ్రెండ్స్. ఈ 2 రోజుల జోన్ ఏదైతే ఉందో అది తెంపేసింది, ఆ సినారియోని అయితే తెంపేసింది. అర్థమవుతుంది కదా. మీరు కొంచెం తెలివిగా ఆలోచించండి. మార్కెట్ గత కొంతకాలం నుంచి సేమ్ సినారియోలు 2 రోజులన్నా, 1 రోజన్నా, 3 రోజులన్నా పాటిస్తుంది. ఈ సీక్రెట్లు ఎవరు చెప్పరు మీకు. దయచేసి మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ మీకు తెలుస్తాయి. మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. 100% చెప్తున్నా. ఏ విధంగా మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఏ విధంగా
బిహేవ్ చేస్తుందో చూడండి. అది మీకు ఏదో రకంగా హెల్ప్ అవుతుంది. మీరు ట్రేడ్ తీసుకోవడానికి ఆ లెవెల్స్ అనేవి ఏదో ఒక రకంగా ఆ బిహేవియర్ అనేది, మార్కెట్ బిహేవియర్ అనేది ఏదో ఒక రకంగా మీకైతే తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా, నేను ఎందుకు ఐడెంటిఫై చేయగలుగుతున్నా ప్రాపర్ లెవెల్స్, మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారంటే ఇదే కారణం ఫ్రెండ్స్. నేను మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్ బిహేవియర్ని అంతా ఒకసారి రివైండ్ చేసుకుంటాను, ఏం జరిగింది అని చెప్పేసి. జరిగిన సిచ్యువేషన్ చూసి నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగిందని మనము ప్రాక్టీస్ చేస్తే, అందుకే బ్యాక్ టెస్ట్ చేయండి అని చెప్తారు, ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు, కానీ ఏం ప్రాక్టీస్ చేయాలో ఎవరు చెప్పరు. ఇప్పుడైతే మనమైతే సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తున్నాం. చూడండి మార్కెట్ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అయి పైకి వెళ్తుందా, గత 2 రోజుల నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయి పైకి వెళ్తుందా, ఇవన్నీ మనం చూడాల్సి వస్తుంది. చూస్తే మీకు ట్రేడ్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పేది ఆప్షన్ ట్రేడర్స్ గురించి, స్కాల్పర్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మనం మూమెంట్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, పక్కెళ్ళిపోవాలి. డే ట్రేడర్లం కాదు, డే మొత్తం హోల్డ్ చేసే వాళ్ళకైతే ప్రతిదీ కూడా ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతారు ఆ రోజు. సో మనం ఏంటంటే మనం 5 నిమిషాలు, 3 నిమిషాలు, లేకపోతే 10 నిమిషాలు, 15 నిమిషాలు, గంట లోపు మొత్తం తీసుకునే స్కాల్పర్స్ మనం. సో ఏంటంటే మన మొమెంటం వచ్చినప్పుడు తీసుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలన్నమాట. సో మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సినారియో అయితే ఇప్పుడు క్లియర్గా చెప్పాను కదా, హిడెన్ సినారియో అయితే మీకు చెప్పాను కదా ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది. ఇది నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిరోజు కూడా చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నా చూడండి, ప్రతిరోజు ఏం జరుగుతుందో చూడండి క్లియర్గా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది సినారియో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే ఏమైంది చూడండి, నెక్స్ట్ డే ఫ్లాట్ ఓపెన్ అయింది, కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే సినారియో సేమ్గా రన్ అవుతుంది. మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కొంచెం వరకు కిందికి వచ్చింది, మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ అనేది కొంచెం ఎంత కిందికి వచ్చినా స్ట్రాంగ్గా పైకి అయితే మూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి మనము ఏదైనా పాజిటివ్ ట్రేడ్లు దొరికినప్పుడు తీసుకోవాలి. సో నా ఉద్దేశం ఏంటి అంటే మీరు సక్సెస్ అవ్వడమే నా ఉద్దేశం ఫ్రెండ్స్. దయచేసి సక్సెస్ అవ్వాలి అంటే చాలామంది చాలా విధాలుగా కష్టపడ్డారు. నువ్వు అర్థం చేసుకోండి మీరు, నేను ఎందుకు చెప్తున్నానో. అబ్దుల్ కలాం గారిని కూడా తీసుకోండి, చదువుకున్నాడు, ఎంత అంటే లైట్ల కింద చదువుకొని రాష్ట్రపతి అయ్యారు ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనం కష్టపడదాం ఫ్రెండ్స్. ఎవరైనా దేంట్లోనైనా సరే కష్టపడితే పేరు రావడానికైతే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, 100% చెప్తున్నాను. గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా కష్టపడ్డారు కాబట్టే పైకి వచ్చారు. అది ఏదైనా కానీ, లైఫ్ అయినా కానీ, రాజకీయమైనా కానీ, ట్రేడింగ్ అయినా కానీ, ఇంకా అంటే బిజినెస్ అయినా కానీ, ఏదైనా కానీ, షేర్ మార్కెట్ బిజినెస్ అయినా కానీ, ఇంకేదో ఫర్దర్ కష్టపడడం వల్ల మనం పైకైతే రావడం జరుగుతుంది. కష్టపడితే దాంట్లో లూప్ హోల్స్ ఏంటో తెలుస్తాయి మనకి, మనం ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ ఏ విధంగా బిహేవ్ చేసిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు. చూడండి గ్యాప్ డౌన్లో ఫిన్ నిఫ్టీ కూడా ఓపెన్ అయింది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కొన్ని సిమిలర్గా పనిచేస్తాయి, ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, వెయిటేజ్ బ్యాంక్స్ కాబట్టి. సో స్టాక్స్తో పాటు బ్యాంక్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి స్టాక్స్, సేమ్ బిహేవియర్ అనేది చూపిస్తుంది. ఫిన్ నిఫ్టీ చూడండి రెసిస్టెంట్ టచ్ చేసుకొని రీటెస్ట్ చేసింది, ఎక్స్పెక్ట్ చేస్తుంది రెసిస్టెంట్ని. మళ్ళీ ఇది కూడా చూసుకుంటే మన ఫ్లాగ్ ప్యాటర్నే కనపడుతుంది. దీంట్లో కూడా క్లియర్గా చూసుకుంటే మీకు అయితే అర్థమవుతుంది కదా, ఇది బ్రేక్ అయింది, నెక్స్ట్ రెసిస్టెంట్ దగ్గరకు వచ్చేసి రీటెస్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి రెసిస్టెంట్ని ఇంకా ప్రాపర్గా బ్రేక్ చేయలేదు, అందుకే నేను గ్రూప్లో పెడుతుంటాను వెయిట్ ఫర్ ప్రాపర్ కన్ఫర్మేషను. ఎందుకంటే మనం ఇచ్చే 10 నుంచి 15 లేదా 30 పాయింట్లు ఇచ్చే స్టాప్ లాస్కి సింపుల్గా హిట్ అవుతాయి వెయిట్ చేయకపోతే. ఎందుకంటే ప్రీమియం పైకి ఇచ్చిందంటే మన స్టాప్ లాస్లన్నీ అవుట్. మనం గేమ్ నుంచి అవుట్ అయిపోతే మనం ట్రేడింగ్లో ఉండలేం కదా, ఓడిపోయినట్టే కదా. సో మనం గేమ్ నుంచి అవుట్ అవ్వద్దు అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్లు అయితే కావాలి. ఇప్పుడు చూడండి ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సేమ్ సిమిలారిటీగా ప్రవర్తిస్తున్నాయి. నిఫ్టీ ఏ విధంగా బిహేవ్ చేసిందో చూద్దాం కంప్లీట్గా ఈరోజు. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్, మంచి కన్ఫర్మేషన్స్ మీకు ఇస్తాను నిఫ్టీలో కూడా. చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా నిఫ్టీ ఓపెనింగ్తోనే గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయింది. సో ఓపెనింగ్తోనే రెసిస్టెంట్ దగ్గర ఓపెన్ అయింది, సపోర్ట్ దగ్గరకు వచ్చి నిఫ్టీ అయితే ఆగింది ఫ్రెండ్స్. అంటే నిఫ్టీలో నెగిటివిటీ కనపడుతుంది, బ్యాంక్స్లో పాజిటివిటీ కనపడుతుంది. ఎందుకు ఈ నెగిటివిటీ కనపడుతుంది అంటే కొన్ని దీంట్లో ఉన్న వెయిటేజ్ స్టాక్స్కి వెళ్ళి చూస్తే రిలయన్స్ను సపోజ్ తీసుకుంటే, సో దాంట్లో నెగిటివిటీ అయితే ఈరోజు మార్కెట్లో కనపడ్డది. నిఫ్టీ ఏంటంటే చూడండి
నిఫ్టీ ఒకే క్యాండిల్లో ఇక్కడ తీసుకొచ్చింది, మళ్ళీ అన్ని కలిసి వెళ్ళాలి కాబట్టి సపోర్ట్ దగ్గర నుంచి పైకి అయితే తీసుకెళ్ళింది. కానీ అక్కడ రెసిస్టెంట్ ఉంది, కానీ మనకి ఇప్పుడు ఏమవుతుంది, అది పైకి వెళ్తున్నప్పుడు సపోర్ట్గా మారుతుంది. సో రెండో కన్ఫర్మేషన్ ఏది అది అని మాట్లాడుతున్నా అంటే అది బ్యాంక్ నిఫ్టీ అనమాట. సో నేను చెప్పేది బ్యాంక్ నిఫ్టీ, దీన్ని కంపేర్ చేసుకుంటూ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో తర్వాత ఏమైంది, నిఫ్టీ మళ్ళీ రెసిస్టెంట్ ఫేస్ చేసింది. అక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే పడతలేదు, అక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ టైప్లో ఫామ్ అయితే అవుతుంది. మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చి పిన్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా, నేను జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ పిన్ బార్ క్యాండిల్ అయితే నిఫ్టీ అయితే ఫామ్ చేసింది. సో పిన్ బార్ క్యాండిల్ ఫామ్ చేసింది, రీటెస్ట్ చేసింది, తర్వాత ఏమైంది, సపోర్ట్ బ్రేక్ చేసుకొని పైకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఎందుకు ఇది అంటే ఈరోజు బ్యాంక్లో పాజిటివ్ న్యూస్ ఉందా, మరి పాజిటివ్గా రన్ అవుతున్నాయి కాబట్టి ఉండొచ్చు. సో ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ మన ప్రొజెక్షన్ ప్రకారం అయితే మనం అయితే ఐడెంటిఫై చేసుకోవాలి. ఆప్షన్ ట్రేడింగ్ నాట్ ఏ ఈజీ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఆప్షన్ ట్రేడింగ్ ఏంటంటే డేంజర్ ట్రేడింగ్. సో ఈ డేంజర్ ట్రేడింగ్లో కూడా మనం ప్రాఫిట్లు సంపాదించాలంటే అదృష్టంతో రాదు ఫ్రెండ్స్, సబ్జెక్టు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత చూడండి, నిఫ్టీ వెళ్తూ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. కానీ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్లో మనము ట్రేడ్ తీసుకున్నట్లయితే ఆప్షన్ ట్రేడర్స్కి ఇదైతే శాపమే, ఎందుకంటే స్టాప్ లాస్లు హిట్ అవుతాయి కాబట్టి. రెసిస్టెంట్ లెవెల్ని అప్పుడే బ్రేక్ చేసింది కాబట్టి మనం వెయిట్ చేస్తాము. కింది నుంచి మనకు చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయితే అవ్వడం నేను గమనించాను. కిందికి వచ్చేసి అక్కడ హోల్డ్ చేస్తుంది మార్కెట్, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది. ఇప్పుడు దాని బ్రేక్అవుట్ వస్తే మనం ఏంటంటే ట్రేడ్కి ప్లాన్ చేయొచ్చు ప్రాపర్ కన్ఫర్మేషన్ ద్వారా. ఎక్కడి వరకు, మళ్ళీ రెసిస్టెంట్ వరకే ఫ్రెండ్స్. చూడండి మీరు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రెసిస్టెంట్ వరకే, తర్వాత మనకు సంబంధం లేదు. కానీ మార్కెట్ రేంజ్ బౌండ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో. ఇది ప్యాటర్న్ కంప్లికేషన్ కాలేదు. ఎందుకు ప్యాటర్న్ కంప్లీట్ కాలేదు అంటే చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ కిందికి వెళ్ళిపోతే మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫెయిల్ అయినట్టు, ఎందుకంటే కిందికి వెళ్ళలేదు. రీటెస్ట్ చేసింది డబ్ల్యూ ప్యాటర్న్ని, రీటెస్ట్ చేసి ఎంట్రీలు అయితే కొట్టింది. సో ఎందుకు అంటే నిఫ్టీ మొదటి నుంచి కూడా వీక్నెస్ చూపిస్తుంది. నిఫ్టీ ప్రాపర్గా పడేటప్పుడు స్పీడ్గా పడుతుంది, పెరిగేటప్పుడు మెల్లగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని కంపేర్ చేసుకుంటే దీని రూల్ ప్రకారం ఈ ప్యాటర్న్ ఎంత ఉందో అంత రావాలి. చూడండి ఎగ్జాక్ట్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, మీరు వెళ్ళి ఆ వీడియోలో ఉన్న విధంగా ఈ మాట విని మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సేమ్ పాయింట్స్ వచ్చినాయా రాలేదా చూడండి, సక్సెస్ అయినామా లేదా. కానీ ఆప్షన్ ట్రేడర్ ఫెయిల్ అయ్యింది ఫ్రెండ్స్, ఎందుకంటే డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్లో వేస్తే ఫెయిల్ అయినట్టే. రిటైల్ ట్రేడర్లు అంటే బేసిక్ ట్రేడర్లకి కొంచెం నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు త్వరపడి వేస్తారు. కానీ ఎప్పుడైతే ప్రో లెవెల్కి మనం వెళ్తామో, ప్రాక్టీస్ చేసి మార్కెట్ని చూసి దాని బిహేవియర్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, దాని సైన్ భాష, క్యాండిల్ భాష మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడైతే ప్రాపర్ వెయిటింగ్ అయితే చేస్తాము. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో ఆ టైంలో రెసిస్టెంట్ ఫామ్ చేసింది, ఇది కూడా గ్యాప్ ఫిల్ చేసుకుంది. నిఫ్టీ కూడా గ్యాప్ అయితే ఫిల్ చేసుకుంది. ఈ ఏరియాలో సహజంగా సెల్లింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాపర్ కన్ఫర్మేషన్ రాంది ఎలా ట్రేడ్ తీసుకుంటాం. ఈ ట్రెండ్ లైన్ మీకు ఎట్లా వచ్చిందంటే నేను అయిపోయేదాకా వెయిట్ చేశాను, ఈ లెవెల్ బౌన్స్ అయింది. తర్వాతనే చూడండి మంచి లెవెల్ మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఎం ప్యాటర్న్ ఫామ్ చేస్తుందనేమో కొందరు డౌట్ రావచ్చు. చూడండి ఎం ప్యాటర్న్ టైప్లో, కానీ ఫామ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు రెసిస్టెంట్ అనే బ్రేకేజ్ సపోర్ట్గా ఫామ్ అయితే చేస్తుంది. సో ఈ తొందరపడి ఎంట్రీ అయితే ఇక్కడ పెద్ద క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఫామ్ అయింది, సపోర్ట్ దగ్గర. ఇప్పుడు నిఫ్టీ సపోర్ట్ పైన బేరిష్ ఏం ఫామ్ అయింది, ఎంగిల్ఫింగ్ అయితే ఫామ్ అయింది. అది ఇన్వాలిడ్, ఎందుకంటే ప్రాపర్ ఏరియాలో, ప్రాపర్ ప్లేస్లోనే ఏదైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయితేనే దానికి వాల్యూ అయితే ఉంటుంది. చూడండి ఇప్పుడు అంటే నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, ఫిన్ నిఫ్టీలో కానీ మనమైతే ఐడెంటిఫై చేసుకొని ఎంట్రీలు కొడితే ఏం ఐడెంటిఫై, మార్కెట్ స్ట్రెంగ్త్, మార్కెట్ బిహేవియర్, మార్కెట్ సైకాలజీ, ప్లస్ మార్కెట్ పాజిటివా నెగిటివా సైడ్ వేసా అని ఇవన్నీ ఐడెంటిఫై చేయగలిగితే మనంలో ట్రేడ్లు అయితే ఫెయిల్ అయితే అవ్వం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి. మీ అందరికీ ఈ వీడియో అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకోసం చెప్తున్నాను అంటే ఎవరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు, కానీ మనం బ్యాక్ టెస్ట్ ఎందుకు చేయాలో చెప్తాము, దీంట్లో ఉన్న సీక్రెట్స్ ఏంటో చెప్తాము, మార్కెట్ బిహేవియర్ ఏ విధంగా ఉందో చెప్తాము, దాని సైకాలజీ ఏమో చెప్తాము. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీరు సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి. ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను ఓన్లీ ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే ఇస్తున్నాను, నేను సెబీ రిజిస్టర్ అయితే కాదు. ఒకవేళ మీరు దీన్ని బట్టి ట్రేడ్ తీసుకుందామంటే తీసుకోకండి, మీ పర్సనల్ అనాలిసిస్తోని ప్లస్
మీ యొక్క అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి మాత్రమే తీసుకోండి తప్ప ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎడ్యుకేషన్ నేర్చుకుందాం అనుకుంటే ఈ ఛానల్లో స్టిక్ అయి ఉండండి ఫ్రెండ్స్. ప్రతిరోజు వీడియోలు పెడతాను, చూడండి. మార్కెట్ సైకాలజీ అనేది మీకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో పెట్టలేకపోయినందుకు తిట్టుకోకండి దయచేసి, ఎందుకంటే కొంచెం బిజీగా కూడా ఉంటాను నేను, అంటే వేరే పనులలో. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, అందరూ సంతోషంగా ఉండి మార్కెట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.